హలో ఆల్, వెల్కమ్ టు టెక్ బుక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చే డేట్ ఫంక్షన్ పార్ట్ 2 అండి. ఇది లాస్ట్ సెషన్కి కంటిన్యూషన్. సో నాకు ఇలాగే మంత్ నెంబర్ ఇయరే కాదు, నాకు వీక్ నెంబర్ కూడా కావాల్సి వస్తుంది. అప్పుడు ఎలా చేస్తావు? సో జస్ట్ ఏం లేదు. సో వీక్ కావాలంటే సింపుల్ ఈజ్ ఈక్వల్ టు వీక్ నమ్ అని ఉంది కదా, ఈ వీక్ నమ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఏం లేదు, జస్ట్ డేట్ కాలం సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ చేయగానే నీ వీక్ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఏ డేట్ వచ్చి ఎన్నో వీక్లో వస్తుంది అనేది టోటల్ మనకు 52 ఆర్ 53 వీక్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఇక్కడ తెలిసిపోతాయి నీకు ఏ డేట్ ఇచ్చినా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 31 డిసెంబర్ ఎన్నో వీక్లో వస్తుంది అనుకో. సో నువ్వు ఇది ఫస్ట్ మంత్ తీసుకుంటుంది, నా సిస్టమ్ యూఎస్ ఫార్మాట్లో ఉంది. సో 12 అనేది మంత్, తర్వాత డేట్ వచ్చి 30 అనుకోండి, 2014 అనుకోండి. క్లిక్ చేయగానే 53rd వీక్ అనమాట. మీరు అడగచ్చు 52nd వీకే కదా ఉండేది, 52 కదా వీక్స్ ఉన్నాయి, 53rd ఎలా వచ్చిందంటే నువ్వు ఏ ఇయర్లో చూసుకున్నా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఇక్కడ క్యాలెండర్ చూస్తే మీరు, నేను జనవరికి వస్తా, జనవరి ఇక్కడ 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 1, 2, 3, 4ని ఒక వీక్గా కన్సిడర్ చేస్తుంది ఇది. సో నాకు 29 నుంచి కన్సిడర్ చేయదు. సో దానివల్ల నెక్స్ట్ లాస్ట్లో వచ్చే 3 నెంబర్స్ వచ్చేసి నెక్స్ట్ లాస్ట్ వీక్గా కన్సిడర్ చేస్తుంది. సో అలా 53 వీక్స్ వచ్చాయన్నమాట. సో నాకు వీక్ నెంబర్ కూడా వచ్చింది. నెక్స్ట్ నాకు డే ఫంక్షన్ కావాలి. సో అది ఎలా చేస్తావు? సో డే ఫంక్షన్ నాకు ఏ డే కావాలి, ఇక్కడ డేట్లో నాకు ఫస్ట్ డే నెంబర్ మాత్రం కావాలి. ఏం లేదు, ఈక్వల్ టు డే అని క్లిక్ చేసి నీ డేట్ని సెలెక్ట్ చేసుకోగానే డేట్ వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం మనకి ఇక్కడ అంతా 1వ తారీఖే ఉంది కాబట్టి 1 అనే వస్తుంది. సో నీకు ఇక్కడ ఎక్కడైనా డే వచ్చి 2nd అని ఉంటే నీకు 2 అని వస్తుంది. సో మనకి డే కూడా వచ్చిందనమాట. సో ఎక్సెల్లో ఇంకొకటి, నువ్వు ఎప్పుడు నీకు ఒక రెఫరెన్స్గా ఇచ్చుకోవాలంటే, సో నాకు టుడే కాలం కావాలి. సో ఈ రోజు డేట్ ఎంత అని నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే, ఎక్సెల్లో ఏమైనా రెఫరెన్స్లో కనుక కావాలంటే ఇక్కడ టైం చూపిస్తుంటుంది, బట్ స్టిల్ నీకు ఎక్సెల్లో కావాలి, దాని బేస్ మీద నువ్వు క్యాలిక్యులేషన్ చేయాలంటే సింపుల్. ఏదైనా సెల్లో నీకు ఏ సెల్లో ఈరోజు డేట్ కావాలని సెలెక్ట్ చేసుకొని ఈజ్ ఈక్వల్ టు టుడే, ఇక్కడ టుడే ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ చేయండి. ఆర్గ్యుమెంట్స్ ఏం అవసరం లేదు, అంతే. టుడే అని ఎంటర్ చేయగానే ఈరోజు డేట్ వస్తుంది నీకు. సో ఈరోజు డేట్ వచ్చింది కదా, ఈరోజు డేట్కి దీనికి మధ్యలో ఎన్ని డేస్ గ్యాప్ ఉందనేసి నువ్వు ఎలా తెలుసుకుంటావు? సో ఈ సేల్ అయింది 2014లో, బట్ ఈ రోజుకి ఎన్ని డేస్ అయిందంటే సింపుల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డే మైనస్ ఏ డేతో మనం కంపేర్ చేసుకుంటాను. ఎంటర్ కొట్టగానే ఇన్ని డేస్ అయినాయి. సో ఇలాగే నువ్వు మొత్తం ఎక్స్టెండ్ చేయాలంటే ఈ సెల్ని నేనేం చెప్పినా లాక్ చేయాలి. సో ఈ M1 అనే సెల్ని లాక్ చేయాలి, ఫస్ట్ సెల్ని. F2 అవసరం లేదు, ఎందుకంటే ఇది డ్రాగ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ సెల్కి రెఫరెన్స్. సో ఇది రెఫరెన్స్ మారకూడదు కాబట్టి దీన్ని లాక్ చేస్తున్నా. F4 కొట్టగానే లాక్ అవుతుంది. ఎంటర్ కొట్టగానే 3743. ఇలా నువ్వు ఎంతవరకు డ్రాగ్ చేస్తే అన్ని సెల్స్కి ఉన్న డేట్ రేంజ్ మారిపోతుంది. అలాగే నీకు ఒకవేళ మనం 1 డే తగ్గించి ఇక్కడ వేద్దాం. సో సేమ్ వేయగానే 0 వచ్చింది. సో నేను ఇక్కడ 29 వేస్తున్నా, మార్చ్ 29. సో నిన్న డేట్ వేసుకుంటే 1 డే అయిందనమాట. సో ఇలా మనం డిఫరెన్స్ కనుక్కోవచ్చు ఈ టుడే ఫంక్షన్ యూజ్ చేసి. అర్థమైంది కదా టుడే? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు టుడే డేటే వద్దు, డేట్ అండ్ టైం కావాలి. అప్పుడు ఎలా చేస్తావు? సో సింపుల్ ఈజ్ ఈక్వల్ టు నవ్ అని వేయగానే నవ్ అని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయగానే నీకు ఇంక్లూడింగ్ మినిట్స్తో సహా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసినారంటే మీరు మార్చ్ 30 1:26 AM. సో ఇక్కడ 1:26 అని ఉంది. సో ఈ టైం ఇక్కడ చూపిస్తుంటుంది. ఇది మళ్ళీ మారుతుంటుంది, నీకు ఇక్కడ 1:27 పోతే ఇక్కడ కూడా 1:27 చేంజ్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తావో షీట్ని, అప్పుడు నీ డేటా చేంజ్ అవుతుంది. తర్వాత ఇంకొకటి, జనరల్గా కూడా ఇంకా 2 ఫంక్షన్స్ మనం ఎక్కువ వాడుతుంటాం డేట్లో. వీక్ డే, నెట్వర్కింగ్ డేస్. వీక్ డే అంటే ఇప్పుడు మనకున్న డేట్ ఇది ఏ డే వచ్చింది, ఎన్నో డే వచ్చింది, ఏ వీక్ డే వచ్చింది. ఇప్పుడు 3:30 అనేది మార్చ్ 30th అనే డేటు ఏ వీక్ డే వచ్చింది, సేమ్ ఈజ్ ఈక్వల్ టు
వీక్ డే అంటే సోమవారం, మంగళవారం, బుధవారం అనేది నెంబర్స్లో చూపిస్తుంది అనమాట. వీక్ డే సీరియల్ నెంబర్ అంతే. రిటర్న్ టైప్ ఏమొద్దు. రిటర్న్ టైప్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 1 ఇస్తే సాటర్డే టు సండే, సారీ సండే టు సాటర్డే అనమాట 1 ఇస్తే. లేదా నెంబర్ 2 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రిటర్న్ టైప్ 2 తీసుకుంటే ఫస్ట్ వచ్చి మండే వస్తుంది, 7 వచ్చి సండే వస్తుంది. నువ్వు 3 తీసుకుంటే 0 అంటే మండే వస్తుంది, తర్వాత 6 వచ్చి సండే వస్తుంది. సో నీకు 0 to 6 అట్లా వస్తుంది. 11 తీసుకున్నావంటే 1 మండే వస్తుంది, 7 సండే వస్తుంది. సో ఇవన్నీ చదువుకోవచ్చు నువ్వు. బట్ నువ్వు డిఫాల్ట్ వదిలేసినావు అంటే సండే టు సాటర్డే వరకు 1 వీక్ అని వచ్చేస్తుంది. సో నువ్వు దీన్ని క్లోజ్ చేసేసి ఎంటర్ చేయగానే నీ వీక్ డే చూపిస్తుంది. సో ఇది సండే అని అర్థం. చూసారు ఇక్కడ సండే అని వచ్చింది. సో 1 వచ్చింది కాబట్టి సండే అని అర్థం. సో నీ వీక్ డే ఎలా తీసుకుంటావో నీకు అర్థమైంది. సో నువ్వు సేమ్ అలాగే నిన్న ఏ రోజు, నిన్న ఇది 29 కాబట్టి ఏ డే అనేది ఈజ్ ఈక్వల్ టు వీక్ డే ఒకటి నీకు కావాల్సిన డేట్ని సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ చేయగానే 7 వచ్చింది. సో 7 అంటే సాటర్డే, సండే టు సాటర్డే కాబట్టి వీక్. సో అర్థమైంది కదా వీక్ డే. తర్వాత నీకు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి నెట్ వర్కింగ్ డేస్, ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి అనేసి సో కావాలి. సో ఇక్కడ నాకు మార్చ్ 16 అనుకోండి డేటు. సో నా డేట్ ఇది మార్చ్ 16. సో నాకు మార్చ్ 16 నుంచి మార్చ్ 30th వరకు ఎన్ని డేస్ ఉన్నాయి, ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి. నీకు ఎన్ని డేస్ ఉన్నాయి కావాలి తెలియాలంటే జస్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డేట్ మీన్ మ్యాక్సిమం డేట్ మైనస్ ఏ డేట్ కావాలని ఎంటర్ చేయగానే నీకు ఎన్ని డేస్ అని తెలిసిపోద్ది. 14 డేస్. సో 16th నుంచి 30th వరకు 14 డేస్ ఉంటాయన్నమాట నువ్వు క్యాలెండర్లో చూసుకుంటే. ఈ మార్చ్ 16th నుంచి 30th వరకు నీకు 14 డేస్ ఉంటాయి. బట్ నాకేం కావాలంటే వర్కింగ్ డేస్ కావాలి. ఎలా అంటే ఇక్కడ సండే నాకు అవసరం లేదు, సాటర్డేనే అవసరం లేదు. ఎందుకంటే ఇవి 2 వీకెండ్స్ అన్నమాట. సో నేను వర్క్ చేసే 10 డేసే వర్క్ చేస్తా. సో అప్పుడేం చేస్తామంటే వర్కింగ్ డేస్ ఎలా వస్తుందంటే ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ డేస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అడుగుతుంది స్టార్ట్ డేట్. స్టార్ట్ డేట్ ఏది 16th నుంచి కావాలి నీకు, మార్చ్ 16th నుంచి. దా కాలంని సెలెక్ట్ చేసుకో, కామా ఎండ్ డేట్. ఎండ్ డేట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఎండ్ డేట్. సో ఎండ్ డేట్ని సెలెక్ట్ చేసుకో. ప్రస్తుతానికి హాలిడేస్ వద్దు, క్లోజ్ చేద్దాం, ఏం చూపిస్తుందో చూద్దాం. సో నాకు 10 వర్కింగ్ డేస్ చూపించింది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 26th ఒక హాలిడే ఉంది అనుకుందాం, ఏదో ఫెస్టివల్ ఉంది, నాకు ఈ హాలిడే ఉంది. సో అప్పుడేం చేస్తావు, 26 ఉంది, అలాగే ఇంకొక డే కూడా హాలిడే ఇచ్చుకుందాం మనం ఎప్పుడన్నా. సో అలాగే నేను 28th 25th హాలిడే ఇస్తా. ఏ డే వస్తుంది 25th హాలిడే వచ్చి నీకు సాటర్డే సండే వస్తే అది కన్సిడర్ చేయదు అనమాట. సో అది ఎలాగో వీకెండ్ కింద కన్సిడర్ చేస్తుంది, నెట్వర్క్ డేస్ కింద కన్సిడర్ చేయదు. సో నాకు ఈ 2 days హాలిడేస్ ఉంది. సో అప్పుడు నేను ఏం చేస్తా, సో నా హాలిడేస్ వచ్చి ఇక్కడ ఉన్నాయి. ట్వంటీ 25th ఈ 2 days నాకు హాలిడేస్ ఉన్నాయి. తర్వాత వీకెండ్స్ తీసేయాలి. సో నాకు టోటల్ 4 days తీసేయాలి. అప్పుడేం చేస్తావు, సేమ్ ఫార్ములానే ఈక్వల్ టు నెట్ వర్క్ డేస్, స్టార్ట్ డేట్ వచ్చి 16, ఎండ్ డేట్ వచ్చి 30, నా హాలిడేస్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకునే పని లేదు, నీకు ఎన్ని హాలిడేస్ ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకో, బ్రాకెట్ క్లోజ్ చేయి, ఎంటర్ చేయి. సో నాకు 8 అని వచ్చేసాయి. ఎలా అంటే సో 2 Saturdays 2 Sundays అలాగే 2 హాలిడేస్ పోతే 14లో 8 వస్తుంది అనమాట. సో ఇలా నెట్వర్క్ డేస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఫ్యూచర్లో మీకు రెఫరెన్స్కి చాలా యూజ్ అవుతుంది.